శుభోదయం. నారుమచ్చినోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున అక్షింతల మహత్యం అండి. అక్షింతలు మనం శుభకార్యాలప్పుడు అక్షింతలు ఆశీర్వచనాలుగా జల్లుతారు. శుభకార్యాలప్పుడైనా సరే, లేకపోతే అశుభాలప్పుడు ఎప్పుడైనా సరే అప్పుడు అక్షింతలు చిన్నవాళ్ళ మీద జల్లుతూ ఉంటారు. అలాగే ఆయుష్మాన్ భవ అంటూ ఆశీర్వచనంగా చాలామంది మనం గమనిస్తూ ఉంటాం. అక్షింతలు తల మీద వేయంగానే ఇలా చేత్తో దులపరించేసుకుంటారు. పక్కకి ఇలా తోసేస్తుంటారు చాలామంది. అదేంటో తెలీదు. అంటే ఒక ఇన్‌కన్వీనియంట్‌గా ఫీల్ అవుతూ ఉంటారేమో. అక్షింతలు, ఆశీర్వచనాలు. అసలు అక్షింతల మహత్యం గురించి ఈ రోజున తెలియజేసుకుందామండి. సాధారణంగా అక్షింతలు 5 వస్తువులు కలిపితేనే అసలైన ఫలితం లభిస్తుందని గాయత్రి వెన్నెలకంటి వారు చెప్తున్నారు. అక్షింతల్లో నీళ్లు వేసి కలుపుతున్నారా? అలా కలపకూడదు. చాలా తప్పు. పచ్చి పాలు ఎందుకు కలపాలో తెలుసుకోండి. ఏదైనా సరే కనుక్కోవాలి. చాలామంది వరకు అక్షింతలు కలిపేటప్పుడు ఏదో రంగు రావాలని నీళ్లు పోసి కలిపేస్తూ ఉంటారు. ఆయన చెప్పింది ఏంటంటే గాయత్రి వెన్నెలకంటి వారు, అక్షింతలంటే కేవలం బియ్యం, పసుపు మాత్రమే కాదు, శాస్త్రోక్తంగా విశేష ఫలితాలు ఇచ్చేటువంటి పంచద్రవ్యాలు. అక్షింతలు అంటే క్షతము, విరుగుడు లేనిదివి అని అర్థము. అక్షింతలు అంటే క్షతము లేనివి, అంటే విరుగుడు లేనివి అని అర్థం అండి. అక్షింతలు కలిపేటప్పుడు నీళ్లకు బదులుగా పచ్చిపాలు, అంటే కాచని పాలు అన్నమాట, లేకపోతే ఆవు పాలు వాడాలి కంపల్సరిగా. దాని యొక్క గొప్ప ఆధ్యాత్మికత ఉంది, దాంట్లో గొప్ప మర్మం ఉంది, శాస్త్రీయ నామం ధ్యేయం కూడా ఉంది. మరి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అక్షింతలు అంటేనే క్షీణత లేనివి లేదా నాశనం లేనివి అనే అర్థం అని ఇందాక అనుకున్నాం కదా. అలాగే మనం రోజు దేవుడి మీద అక్షింతలు వేస్తూ ఉంటాం, అక్షింతలు జల్లుతూ పూజ చేస్తూ ఉంటాం. అలాగే వివాహ కార్యక్రమాల్లో వధూవరుల మీద అక్షింతలు వేస్తాం. బారసాల అలాంటివి జరిగినప్పుడు, నామకరణం జరిగినప్పుడు, అక్షరాభ్యాసం అప్పుడు చిన్నపిల్లవాళ్ళకి కూడా మనం అక్షింతలు జల్లుతాం. కాబట్టి అక్షింతల్లో అంత పవర్ ఉంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం రోజు దేవుడికి అక్షింతలు వేస్తాం కదా. ఆ అక్షింతల్లో 5 వస్తువులు, వాటితో పాలతో ఎందుకు కలపాలో, దాని ప్రాముఖ్యత ఏమిటో కూడా మనం ఈ రోజున తెలుసుకుందామండి. తొందరగా చదివేస్తాను నారుమచ్చినోట ఓ మంచి మాటలో. అమ్మవారి పూజకు లేదా శుభకార్యాలకు వాడే అక్షింతల్లో కలపవలసిన 5 ముఖ్యమైన వస్తువులు ఏంటంటే, 5 వస్తువులు: బియ్యం గింజలు విరిగి ఉండకూడదు. విరిగిన బియ్యం దోషపూరితం, గుర్తుపెట్టుకోండి. అందుకే నిండుగా ఉన్నవి, సంపూర్ణంగా ఉన్న బియ్యాన్ని ఏరుకోవాలి. అక్షింతలకి బియ్యం గింజలు విరిగి ఉండకూడదు. అలా ఉంటే జీవితమే విరిగిపోతుంది. జాగ్రత్త. 1 పసుపు, అంటే టర్మరిక్. ఇది మంగళకరమైందండి, మరియు క్రిమి సంహారణి కూడా. పసుపు బియ్యానికి రంగును, పవిత్రతను కూడా ఇస్తుంది కదా. ఆవు నెయ్యి, మరి కౌఘి. బియ్యానికి పసుపు అంటుకోవడానికి నూనె వాడకూడదు, కేవలం ఆవు నెయ్యి మాత్రమే ఇక్కడ వాడాలి. నెయ్యి దేవతలకు ప్రీతికరమైంది కాబట్టి. 3 కుంకుమ అండి. కుంకుమ, పసుపుతో పాటు కొద్దిగా కుంకుమ కలిపితే అది ఎర్రటి అక్షింతలు అవుతాయి. అవి శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి పూజకు చాలా శ్రేష్టం. పసుపు అక్షింతలు కలిపేటప్పుడు చిటికెడు కుంకుమ వేసేయాలి. అలాగే ఎరుపు అక్షింతలు కలిగేటప్పుడు చిటికెడు పసుపు వేయాలి. మరి పచ్చకర్పూరం లేదా గంధం, దీన్ని కూడా పచ్చకర్పూరం లేదా గంధాన్ని కూడా అక్షింతలకు జోడించాలి. మంచి సువాసన రావడానికి చిటికెడు పచ్చకర్పూరం లేదా గంధപ്പൊడి కలపాలి. దేవతలు పరిమళ ప్రియులు కాబట్టి సువాసన గల అక్షింతలకే వారు ఆకర్షితులవుతారు, తర్వాత ఆశీర్వదిస్తారు మనని. ఇక పాల విషయం వచ్చేటికి పంచగవ్యాలలో 1 పచ్చిపాలు అత్యంత శుద్ధమైనవిగా భావిస్తారు. నీరు త్వరగా కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఆవు పాలు లేదా నెయ్యి దైవిక శక్తిని నిలిపి ఉంచే గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి అక్షింతల ప్రాముఖ్యత, నియమాలు. అసలు ఎప్పుడు కలపాలి అక్షింతలు? ఎప్పుడు కలపాలండి? స్నానం చేసిన తర్వాత మడి బట్టలతో
దేవుడిని నామస్మరణ చేస్తూ అక్షింతలు కలపడం వల్ల వాటికి దైవిక శక్తి వస్తుంది. మనం అక్షింతలు కలిపేటప్పుడు భగవన్నామస్మరణ చేస్తున్నాం, లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నాం, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నాం, అమ్మవారిని చేయాలి. ఎలా వాడాలి? అక్షింతలను ఎప్పుడు కుడి చేతితో బొటన వేలు, మధ్యన వేలు, ఉంగరపు వేలు కలిపి వేయాలి. 3 గుర్తుపెట్టండి. అక్షింతలను కుడి చేతిలో బొటన వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు కలిపి వేయాలి. అంటే చూపుడు వేలు తగలకుండా అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలండి. ఫలితం ఇలా 5 వస్తువులతో కలిపిన అక్షింతలతో పూజ చేస్తే కోరుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి అని చెప్పి తెలియజేస్తున్నారు. మరి నీళ్లకు బదులు పాలు లేదా నెయ్యి ఎందుకు వాడాలి అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ధర్మ సందేహరావులు అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే పవిత్రత, ప్యూరిటీ. ముందు చెప్పుకున్న పాలు పంచగవ్యాలలో ఒకటి. పచ్చిపాలు అత్యంత శుద్ధమైనవిగా భావిస్తారు. నీరు త్వరగా కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆవు పాలు లేదా నెయ్యి దైవిక శక్తిని నిలిపి ఉంచే గుణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ జీవశక్తి అంటే లైఫ్ ఫోర్స్ అన్నమాట. బియ్యం గింజను భూమిలో నాటితే మొలకెత్తుతుంది. అంటే అందులో జీవం ఉంటుంది. ఆ జీవానికి పాలు తోడైతే అక్షింతలకు ఒక విధమైనటువంటి చైతన్యం వస్తుంది. అందుకే దేవతలను ఆహ్వానించడానికి ఇవి వాడుతారండి. సుస్థిరత, మనలో సుస్థిరత అంటే డ్యూరబిలిటీ. నీళ్లతో కలిపితే బియ్యం మెత్తబడిపోయి త్వరగా పాడైపోయే బూజు పట్టే అవకాశం ఉంటుంది. అదే పాలు లేదా నెయ్యితో కలిపితే బియ్యం గింజలు గట్టిగా నిగనిగలాడుతూ చాలా కాలం నిల్వ ఉంటాయి. అక్షింతలు మంగళకరం. పసుపు పాలు కలిపినప్పుడు ఒక రకమైన సౌమ్యమైన శక్తి విడుదలవుతుంది. ఇది ఇంట్లో శాంతిని, శుభాన్ని కలిగిస్తుందండి. ఇక ప్రాముఖ్యత ఏమిటి? అక్షింతల ప్రాముఖ్యత. మనం పూజలో అక్షింతలు వేస్తున్నామంటే దేవుణ్ణి మన ఇంటికి ఆహ్వానిస్తున్నాం, మన పూజను స్వీకరించమని వేడుకుంటున్నాం. అంతటి పవిత్రమైన పిలుపు కోసం వాడే వస్తువు అత్యంత శ్రేష్టంగా ఉండాలి కదా అక్షింతలు. పవిత్రత ముందు చెప్పుకున్నట్లు పాలు పంచగవ్యాల్లో ఒకటి. పచ్చిపాలు అత్యంత శుద్ధమైనగా భావిస్తాం. నీరు త్వరగా కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవు పాలు లేదా నెయ్యితో మనం అక్షింతల్ని తయారు చేయాలి. ఇలాంటి ప్రాముఖ్యతలు ఎన్నెన్నో ఉన్నాయి కాబట్టి ఆకర్షణ శక్తి ఉంటుంది. అక్షింతల్లో మంత్రశక్తిని గ్రహించే గుణం ఎక్కువగా. మనం పూజలలో మంత్రాలు చదివినప్పుడు ఆ శక్తి అక్షింతల్లోకి వెళ్తుందండి. ఆ అక్షింతలను మనం తల మీద వేసినప్పుడు ఆ మంత్రశక్తి మనకు అందుతుంది. అందుకనే మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు పూజారులు అక్షింతలు మీద చల్లిన, స్వాముల వారు మనకి ఏదైనా స్వామీజీలు ఎవరైనా సరే పెద్దవాళ్ళు అక్షింతలు చల్లితే వెంటనే దులపరించుకోబాకండి, అలా ఉంచేసేయండి, పర్లే. అలా ఉంటే ఆ పవర్ మనలోకి వెళ్ళేంత వరకు ఉండాలి. అంతే తప్ప ఇట్లా చేత్తో చాలామంది పక్కకి తోసేస్తుంటారు. చాలా తప్పు. మనం రోజు దేవుడిపై అక్షింతలు వేస్తాం, కానీ ఆ బియ్యంలో నెయ్యి, పచ్చకర్పూరం కలిపి చూడండి. ఆ పరిమళానికి మీ పూజా గది ఒక దేవాలయంలాగా మారిపోతుంది. వినాయకుడికి పసుపు అక్షింతలు, అమ్మవారికి ఎర్రటి అక్షింతలు అత్యంత ప్రీతికరం. అర్థమైందా? వినాయకుడికి పసుపు అక్షింతలు, అమ్మవారికి ఎర్రటి అక్షింతలు. ముఖ్యంగా అమ్మవారి పూజకు పచ్చిపాలతో కలిపిన అక్షింతలు వాడాలి. మనం పూజా గదిలో ఒక తెలియని ప్రశాంతత వస్తుంది అలా వాడితే. సో కాబట్టి ఆ అక్షింతల మహత్యాన్ని, అంతరార్థాన్ని మనం గ్రహించుకొని అక్షింతల పవిత్రతను కాపాడదాం. అక్షింతల మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని, భక్తిని పెంచుకుందాం. స్వస్తి. భవదీయుడు నారుమంచి.